తాడిపత్రి కార్యకర్తలారా, మనకు శత్రువు పెద్దారెడ్డి. వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫైఎస్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం. ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే కొట్టకూడదు. ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతున్నా. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారో దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి. పొద్దు నుంచి రఫా 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 వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్ అని నేనంటే ఈడు హీరో గాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు. చూడే మా కార్యకర్త రఫా 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 ఏం చెప్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలు ఉంటే కొత్త జైలు కట్టుకున్నా. నాకు పడకల్లారా ఏమేం మాట్లాడతారా, నోరు మూసుకొని ఉంటే వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరు వద్దు, మాకు వద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అది ఇది ఉండాలా. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎంత గట్టిగా పట్టుకొని కూర్చుండే. నేను కూడా ఊరు పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి, పొద్దున్న చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా, వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు చూసుకోండి.